హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇవాళ క్విక్గా టేస్టీగా అయిపోయి వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాను అలాగే స్నాక్ లాగా ఈవినింగ్ తీసుకున్న ఎప్పుడైనా ఆకలి అనిపించినా కూడా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు 5-10 మినిట్స్లో అయితే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి క్యాప్సికమ్, అలాగే ఆనియన్, కొత్తిమీర, టమోటా, చిల్లీ, క్యాబేజ్, అలాగే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అలాగే లెమన్ అండి. ముందుగా అయితే ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలో అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రం వేసుకోండి, చాలా ఎక్కువేం అవసరం లేదు. వేడెక్కిన తర్వాత ఆనియన్, ఇవేం ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి, లైట్గా ఉరికే అలా ఫ్రై అయితే చాలండి. తర్వాత టమోటా కూడా వేసుకొని నెక్స్ట్ క్యాప్సికమ్, ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ అండి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకొని లాస్ట్గా చిల్లీ కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, చిల్లీ పౌడర్ అనేది కూడా. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుందాము, లెమన్ జ్యూస్ అయితే. ఒకసారి అంతా కలిపేసుకొని ఇక్కడైతే బ్రెడ్ తీసుకున్నానండి, ఒక 8 పీసెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే దీనికి బటర్ ఉన్న మీ దగ్గర అప్లై చేసుకోండి, లేకుంటే నెయ్యినైనా ఇలా అప్లై చేసేసుకుందాము బ్రెడ్ స్లైసెస్కి అన్నిటికీ. బ్రెడ్ రోస్ట్ చేయడానికి అయితే ఇలా పెనం అయితే పెట్టేసుకొని 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని అయితే. పిల్లలు స్కూల్ నుండి రాగానే అయినా మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడైనా ఇలా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెట్టేయండి. వాళ్ళకు హెల్తీగా వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది, అలాగే టేస్టీగా వెరైటీగా తిన్నట్టు ఉంటుంది. ఒక ప్లేట్లోకి అయితే అన్నీ ఇలా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మొత్తం పీసెస్ అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఇందాక చేసి పెట్టుకున్న స్టఫ్ని అంతా మధ్యలో అయితే పెట్టేసుకుందాం. బ్రెడ్కి అయితే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైస్ మీద పైన ఇంకొక బ్రెడ్ని క్లోజ్ చేసేసుకుందాము. మిగతా బ్రెడ్ పీసెస్కి అంతా కూడా ఇలాగనే పెట్టేసేసి ఇలా మనం షేప్స్ కట్ చేసుకోవచ్చు, లేకుంటే అలాగైనా తినేయచ్చు. మీకు చూపించడానికైతే ఇలా కట్ చేస్తున్నానండి శాండ్విచ్ అనేది ఎలా ఉంది అని. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉందండి. అసలుకి బయట బేకరీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు శాండ్విచ్ అయితే. పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.